ఈ వీడియోలో మీకు ఓణం సెలబ్రేషన్స్ మా ఆఫీస్‌లో ఎట్లా అయ్యాయో చూపిస్తాను. మేమందరం ఎక్కడికెళ్ళాం, ఓణం స్పెషల్ అని ఫుడ్ ఏం తిన్నాం, అవన్నీ మీకు క్లియర్‌గా ముందు ముందు వీడియోలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్న అందరికైతే హ్యాపీ ఓణం. ఇంకా అలా ఆఫీస్‌కెళ్ళంగాల్నే అయితే స్టార్టింగ్‌లోనే ఓణం అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎళ్ళంగాల్నే శారీలో మంచిగా ట్రెడిషనల్ వేర్‌లో శారీ కట్టుకొని వెల్కమ్ చెప్తుంది హ్యాపీ ఓణం అంటూ. ఇంకా ఈరోజు ఓణం స్పెషల్ కాబట్టి గర్ల్స్ అందరూ శారీస్‌లో, బాయ్స్ అందరూ ట్రెడిషనల్ వేర్ అంటే పంచ, బ్లాక్ షర్ట్స్‌లో వచ్చారు. గర్ల్స్ ఏమో కేరళ శారీస్‌లో మంచిగా కనిపించారు. ఇంకా అట్లయితే ఓణంకి స్పెషల్ ఫుడ్ అయిన సద్య తినడానికైతే మేము స్టార్ట్ అయ్యాం. ఈ జర్నీలో మీకు ఓణం ఎందుకు చేస్తారు, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది క్లియర్‌గా ఇక్కడ చెప్తాను మీకు. ఓణంని కేరళ పీపుల్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే పూర్వకాలంలో మహాబలి చక్రవర్తి అనే రాజు ప్రజల్ని సమానంగా ఈక్వల్గా ఎంతో హ్యాపీగా చూసుకునేవాళ్ళు. అయితే ఒకరోజు దేవతలందరూ ఆందోళన చెందుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. వెళ్తే తను విష్ణుమూర్తిని మహాబలి చక్రవర్తి ఎంత మంచివాడు, ఎంత దానకరుడు అని చెక్ చేయడానికి భూమి మీదకి ఒక బాలు రూపంలో వస్తాడనమాట. వాన రూపం అంట. అక్కడికి వచ్చి అడుగుతారు, నాకు 3 అడుగుల భూమి కావాలంటే మహాబలి చక్రవర్తి ఉండి రాజు ఓకే ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు. దానికి ఓకేనని చెప్పినందుకు ఇంకా పెద్దగా విష్ణుమూర్తి తన రియల్ అవతారాన్ని చూపిస్తాడు అనమాట. 3 అడుగులు చూపించేదానికి ఫస్ట్ 1 అడుగు భూమి మీద పెట్టేస్తాడు, ఇంకా ఫిల్ అయిపోయింది. సెకండ్ స్వర్గంలో పెట్టేస్తాడు, ఇంకా అక్కడ ఖాళీ లేదు. థర్డ్ది ఎక్కడ పెట్టాలో అర్థం కాల. అయితే బలి చక్రవర్తి ఉండి నీ తల మీద ప్లేస్ సరిపోతుంది, నాకు అది ఇవ్వమని విష్ణుమూర్తి అడగగానే ఓకే అని చెప్పేసి తన తల మీద పెట్టుకోవడానికి ఓకే అని చెప్తారు. ఇంత చూసి దానకరుడైన మహాబలి చక్రవర్తికి విష్ణుమూర్తికి నీవేమైనా కోరుకో, నేను నీ కుర్టినిగా ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు రాజు ఉండి కోరుకుంటాడు, ఇట్లా నా ప్రజలను ఎట్లా ఉంటున్నారో ప్రతి సంవత్సరం వచ్చి నేను చూస్తాను అని చెప్పేసి. దానికి ఓకే అంటారు. అట్లా తను ప్రతి సంవత్సరం వచ్చి ప్రజలు ఎట్లున్నారో చూస్తాను అనేది ఈ ఫెస్టివల్కి మెయిన్ అనమాట. అందుకు దీనికి ట్రెడిషనల్గా సెలబ్రేట్ చేస్తారు. అయితే దీంట్లో పువ్వులతోటి ప్రతి ఇల్లు కేరళలో అందరూ కానీ ఓణం అంటే పువ్వులతో మొత్తం డెకరేట్ చేసి రంగులు రంగులుగా అలంకరించి ఆ దేవునికి వెల్కమ్ చెప్తున్నట్టు అనమాట. ఇంకా మేము కూడా ఈరోజు ఫుడ్, ఇంకొకటి ఏంటంటే ఫుడ్ సద్య అంటే ఇక్కడ మనకి కేరళ ఫుడ్ ఐటమ్స్ ఎట్లుంటాయో అని చెప్పేసి మేము ఈరోజు టేస్ట్ చేయడానికి అయితే వచ్చాం. ఈ కేరళలో మనకి తెలుగు పీపుల్కి ఎట్లయితే ఉప్పు కారం ఉగాదికి మనం చేస్తాం కదా షడ్ రుచులతోటి, ఇట్లా కూడా అట్లా కాకపోతే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ సెలబ్రేట్ చేసి ఫ్యామిలీ మొత్తం వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వాళ్ళ ఐకమత్యానికి స్ట్రాంగ్గా ఉండేలాగా ఇది రిప్రజెంట్ చేస్తాను అనమాట. నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే మీకు చెప్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్లో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే ఇట్లా ఫ్యామిలీ మొత్తం ఏదన్నా సెలబ్రేట్ చేసుకొని మంచిగా ఉంటే వాళ్ళల్లో యూనిటీ పెరుగుతుంది. అది ఒకటి మంచిగా అనిపించింది. అలా మేము కూడా ఇంకా సద్య స్టార్ట్ చేసినాం. దాంట్లో రైస్, పికెల్స్, కర్రీస్, స్వీట్, హాట్ అన్ని టేస్ట్లు అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 23 దాకా ఐటమ్స్ అయితే పెట్టినారు. ఇంక అట్లా మేమైతే తినడం స్టార్ట్ చేసిన. మా ఆఫీస్ వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం నాకు మంచిగా ఉంది. ఎందుకంటే రోజు ఆఫీస్లో వర్క్, నార్మల్ క్యాజువల్ టాక్స్. ఈరోజు వర్క్లో బయటకు వెళ్ళాం కదా, వర్క్ గురించి ఏం మాట్లాడకుండా ర్యాండమ్ టాక్స్, లాఫ్స్, జోక్స్ అంతా మంచిగా అనిపించింది. ఇంకా ఫుడ్ చూస్తే నాకైతే స్టమక్ మొత్తం ఫుల్ అయిపోయింది ఐటమ్స్ తోటే. చూస్తుంటేనే కళ్ళానందం అంటారు కదా, అంత అసలు అరిటాకేసి అరిటాక్లో మొత్తం ఐటమ్స్ మొత్తం అయితే పెట్టినారు. అది చూసి సగం కడుపు అయితే నిండిపోయింది నాకు. అట్లా ఇంకా మంచిగా వీళ్ళు మేము వెళ్ళిన హోటల్లో కూడా రిసీవింగ్ చేసుకోవడం అయితే నాకు మంచిగా అనిపించింది. వెళ్ళంగానే వెల్కమ్ చెప్పినారు, హ్యాపీ అని చెప్పారు. కాకపోతే మాకు మలయాళం రాదుగా, మలయాళం వచ్చిన వాళ్ళకైతే మంచిగా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మలయాళంలో మంచిగా ఉంది అని చెప్పేసి. ఇంకా మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసాం ప్రశాంతంగా. తింటా ఉన్నప్పుడు అక్కడ హనుమంతుడి గెటప్లో ఒక పర్సన్ వచ్చినారు. ఆయన చూస్తే నేను అట్లే ఉండిపోయినా, అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేసిన. అంటే హనుమంతుడి గెటప్ వేసుకొని ఇట్లా తిరుగుతున్నాడు, కానీ ఇట్లా ఎందుకు తిరుగుతాడు అని చెప్పేసి రీజన్ నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత
ఫుల్‌గా స్టమక్ ఫుల్‌గా తినేసి మేమైతే కొన్ని ఫోటోస్ తీసుకొని, ఆ ఫోటోస్ మీద యుద్ధం చేసేసి అయితే మేమింకా రిటర్న్ అయ్యాం. ఎళ్ళేటప్పుడు ఖాళీ కడుపుతో వెళ్ళాం గానీ, వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ అయ్యాం. మేమందరం ఇంకా ఒకే కార్‌లో. వచ్చేటప్పుడు మాత్రం జోకులు, నవ్వులు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మంచిగా అనిపించిందంటే, ఇదే కదా మేము ఫస్ట్ టైం ఇట్లా ఓణంకెళ్ళడం. అండ్ ఇదే నాకు ఫస్ట్ ఓణం సెలబ్రేషన్స్ అనమాట. నాకైతే మంచిగుంది. ఉంటా మరి.